దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం విందాం. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. వాక్యం కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, వాక్యంలో వెళ్తున్నాం తండ్రి, మీరే మాతో మాట్లాడమని యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి. మ్యాన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యాంశం కుటుంబంపై సాతాను యొక్క దాడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుటుంబంపై సాతాను యొక్క దాడి కదా. బైబిల్లో లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కదా. చూడండి, 1 కొరింథీయులు 10వ అధ్యాయము మనం ధ్యానించినట్లయితే ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు 10వ వచనంలో, మీరు సనుక్కోకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. చూడండి, హల్లెలూయా. కుటుంబంపై సాతాను యొక్క దాడి కదా. ఆ దినములో ఐగుప్తు దేశములో ఇజ్రాయేలీల ప్రజలు అంతా సనుక్కొనరంట, వారు గునుగిరంట, సనిగిరంట. వారు ఇక్కడ అంటున్న పౌలు భక్తులు, మీరు సనుగుకొనకుడి, వారిలో కొందరు సనుక్కొని సంహారకుని చేత నశించిరి, సంహారకుని చేత నశించిరి, సంహారకుని చేత నశించిరి. కనుక నశించిపోచున్న వారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. కానీ ఇజ్రాయేలీల ప్రజల్లో అనేకులు ఆ యొక్క క్రీస్తుకు విరోధంగా నడుచుకున్నారు. మోషే అహరోనుకు విరోధంగా నడుచుకున్నారు. వారి మాట వినలేదంట, వారికి లోబడలేదంట. కనుక బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, లోబడని పిల్లలకు శ్రమ, లోబడని పిల్లలకు శ్రమ కదా. చూడండి, అందుకోసమే దేవుడు అంటున్నాడు కదా, సంగమా, ఈ దినము ఈ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కుర్చీలతో మాట్లాడుతున్నాడు, ఫ్యాన్లతో మాట్లాడుతున్నారు కదా. చూడండి, ఒకరోజు ఇవన్నీ సాక్ష్యం చెప్పబోతున్నాయి కదా. సంఘం విషయంలో, తుర్కపల్లి సంఘం విషయంలో ఎవరైతే శత్రువు ఆ సంఘంపై దాడి చేస్తుండో కదా, ఏ శత్రువు అయితే పనిచేస్తుందో ఒక రోజు ఉన్నది, దేవుడు వారిని సరి చేసును గాక. హల్లెలూయా. మనం ప్రేమించే వారం కదా. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఎక్కడైతే కక్ష విభేదాలు ఉంటాయో దేవుని రాజ్యం నాశనం చేస్తూ ఉంటారు. కనుక నాశనం చేసేవాడు ఎవడంటే అపవాది కదా. ప్రేమించేవారు ఎవరంటే దేవుని బిడ్డలు. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డగా ప్రేమిస్తూ దేవుని వాక్యానికి లోబడితే, దేవుని చిత్త ప్రకారంగా నడిస్తే వారిలో క్రీస్తు ఉంటాడు, యేసు ప్రభు ఉంటాడు. ఒకవేళ ప్రేమ లేకుండా ఉంటే అపవాది దాడి చేస్తుంది. కుటుంబం పైన కావచ్చు, సంఘం పైన కావచ్చు, విశ్వాసుల పైన కావచ్చు కదా. ఈ దాడి చేస్తున్న అపవాది శక్తులని కూలిపోవునుగాక, దేవుడు కార్యం జరిగించునుగాక. అందుకోసమే దేవుడు అంటున్నాడు, ఇక్కడ రాస్తూ ఉన్నారు, కొందరు ఏం చేశారంటే ఇక్కడ 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో 9వ వచనంలో, మనం శోధింపక యుందాం, ప్రభును శోధింపక యుందాం. ఇక్కడ అంటున్నాడు 10వ అధ్యాయము 9వ వచనంలో, మనం ప్రభును శోధింపక యుందాం, వారిలో కొందరు శోధించి స్వరూపం వలన నశించేది కదా. కొందరు శోధించిరట సంఘంలో కదా. చూడండి, సేవకుని శోధించారట కదా, సేవకుని మాట వినలేదంట కదా, దేవుని శోధించారంట. అక్కడ మోషేని శోధించారు ఇజ్రాయేల్ ప్రజలు. అయ్యా, మాకు దాహం వేస్తుంది, మాకు నీళ్లు కావాలా, నీళ్లు కావాలా, నీళ్లు కావాలా అన్నప్పుడు దేవుడు అన్నాడట మోషేతో, అయ్యా ప్రార్థన చేసినట మోషే, ఇజ్రాయేల్ ప్రజలు, ఈ ప్రజలకు అందరికి నేను నీళ్ళు దాహం వేయలేదు ప్రభువా, నువ్వు కార్యం చేయంటే మోషేతో దేవుడు అన్నాడు, ఈ కర్రను తీసుకొని ఆ బండకు చూపి అన్నాడు. బండ మీద పెట్టు అన్నప్పుడు అక్కడ వీళ్ళు గునగడం వలన కర్ర తీసి బండం కొట్టిండ్రు. ఆ బండం కొట్టేవారు, బండ నుంచి నీళ్ళు వచ్చినాయి, వీళ్ళు సమృద్ధిగా తాగిరు. ఆ బండ ఎవరంటే క్రీస్తు. అక్కడ యేసు ప్రభువును కొట్టినాడు. ఎవరు చూపించమంటే కొట్టాడు మోషే కదా. చిన్న చిన్న తప్పుల వలన కదా అవి ఒప్పుకొని విడిచిపెట్టాలా కదా. విడిచిపెట్టకుండా ఆయన శోధించినందుకు వారంట ఏమైరట, స్వరూపం అంటే పాము కాటు చేత చనిపోయిరంట కదా. వారంతా నశించిరంట, స్వరూపము వలన నశించిరి. అంతేకాకుండా గునుగడం వారు కొందరు సనిగిరి కనుక ఆ సంహారకుని చేత నశించిపోతున్న వెతికి దాన్ని రక్షించడానికి యేసు ప్రభు వస్తే వీరు ఇక్కడ సనగడం మొదలుపెట్టారు, గునుగడం మొదలుపెట్టారు. చూడండి, సంఘం మీద కాదండి సనగడము కదా. చూడండి, దేవుని మీద సనగడం కాదు కదా. చూడండి, ఎవరైతే దేవుని మీద సంఘం మీద సనుక్కుంటారో వారికి శాపం వస్తుంది
వారు పాపంలో ఉన్నట్టే, వారి చీకట్లో ఉన్నట్టే. దేవుని భయం లేదు వారికి, దైవభక్తి లేదు. ఎవరైతే దైవభక్తి లేకుండా, ఎవరైతే భక్తి లేకుండా కదా అవిశ్వాసంగా, మరి అంతేకాకుండా మరి దైవభక్తి లేకుండా మరి దుర్బోధ బోధిస్తూ సంఘాన్ని నాశనం చేయాలని చూస్తారో కదా, వారికి ఉన్నది ఓ రోజు ఆట ఉన్నది కదా. చూడండి, దేవుడు తీర్పు తీర్స్తాడు కదా, ఒక దినాన ఒక రోజు తీర్పు తీర్స్తాడు కదా. ఇవన్నీ అపవాది, సంఘాన్ని నాశనం చేసేది అపవాది కదా, సంఘంపై దాడి చేసేది అపవాది కదా, కుటుంబంపై ఈ నాశనం చేసేది అపవాది శక్తులను మరి దేవుడు వాటి నుంచి విడిపించే దేవుడు. యోబు తన కుటుంబాన్ని కదా చూడండి, యోబు తన కుటుంబం పైన దాడి చేసింది. హల్లెలూయా. గొర్రెలు పోయినాయి కదా చూడండి. అంతేకాకుండా ఆవదాస అంతటి మీద, పిల్లల మీద, అందరి మీద మరి దాడి చేసి అందరిని నశింపజేసింది. లాస్ట్కు చివరికి యోబు భార్య మిగిలింది. ఆడంగిట్లా యోబు విషయంలో దేవుని సన్నిధి పోయింది అపవాది. పోయి వెతుకుతూ అన్నదంట, అయ్యా అపవాది నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు అంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుకుంటూ వచ్చినా కానీ ఎవరు నాకు దొరకలేదు. యోబు ఒక్కడే ఉన్నాడు. ఆయన చుట్టూ ఒక్కసారి అగ్ని కంచె తీసేయి, ఆయన నేను నాశనం చేస్తా, నేను మొత్తుతా అని చెప్పేసి ఎంతో ప్లాన్ చేసింది. దేవుడు అన్నాడు కదా, ఆయన ఆత్మను మాత్రం ముట్టకు, శరీరాన్ని ఏం చేస్తావు చేసుకోపో అన్నప్పుడు కిందికి వచ్చి మరి ఆ యోబుకు భయంకరమైన శరీరం అంతా కొరుపులతో ఉన్నాడు. ఆ చిలుక పెంక తీసుకొని రాసుకుంటున్నాడు. చీము నెత్తులు వస్తున్నది. ఆ బూడిదలో కూర్చొని గోను పట్టగట్టుకొని కదా అంతా ఆ మంటలకు తట్టుకోలేక దుఃఖంతో ఉన్నది. భార్యలో దురాత్మ వచ్చి మాట్లాడుతూ ఉన్నది కదా. చూడండి, కుటుంబం పైన దాడి చేసిన అపవాది వచ్చి అంటుంది, ఇంకా దేవుడు 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 అంటున్నావు, దేవుని దూషించి చావరాదు అని చెప్పేసి మాట్లాడింది. అయినప్పటికైనా యోబు ఆయన మాటలలో యథార్థంగా ఉన్నాడు. ఈ దినాన దేవుడు మాట్లాడుతుండు దుర్గపల్లి సంఘంలో కదా, దేవుడు మాట్లాడుతుండు. ప్రతి వ్యతిరేకత, ప్రతి చీకటి శక్తులు ఏదైతే పీడిస్తున్నదో ఆ యొక్క శక్తులని కూలిపోవునుగాక. సంఘం దేవుడు దీవించునుగాక. సంఘానికి ఎవరైతే రాలేకపోతారో వాళ్ళందరూ దేవుడు నడిపించునుగాక. హల్లెలూయా. కుటుంబాలపైన దాడి చేస్తుంది, సంఘం పైన దాడి చేస్తుంది, పిల్లలపైన దాడి చేస్తున్నది. హల్లెలూయా కదా. క్రూర మృగాలు తయారైపోయినాయి, కొన్ని క్రూర మృగాలు తయారైపోయినాయి. హల్లెలూయా. అది మనుషులలో ఉండి కదా మరి నాశనం చేద్దామని చూస్తామన్నది. వాని క్రియలని అంతమైపోవునుగాక. దేవుడు ఈ స్థలములో గొప్ప కార్యం జరిగించునుగాక. దేవుడు అంటూ ఉన్నాడు, మరి కొందరంట ఏం చేశారంట, మరి వారిలో కొంతమంది శోధించారంట. వారు సర్ప కాటు చేత, సర్పం వలన నశించేది. కొందరు సనుక్కొండరంట, కొందరు మరి గునుగురి అంట, సనిగిరంట. వారందరూ ఆ సంహారకుని చేత నశించేది. దేవుడు అంటాడు, ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే యేసయ్య భూమి మీదకి వచ్చిండు కనుక ఈ సంఘం కొరకు ప్రాణం పెట్టిండు. ఈ సంఘం కొరకు మరి నిత్య జీవం ఇయ్యనికి దేవుడిచ్చిండు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ యేసయ్య ఉంటాడు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ యేసయ్య ఉంటాడు. ఇక్కడ ప్రేమ లేని ప్రజలు, ప్రేమ లేని మనుషులు కదా. చూడండి, ఇక్కడ దయ్యం మరి పనిచేస్తూ ఉంది మనుషులలో, అంటే ప్రేమ లేనట్టే కదా. క్రీస్తు దేవుని వాక్యము ఎవరిలో ఉంటుందో వారిలో దేవుడు పనిచేస్తాడు. అంటే వీరు దేవుని ఈ కార్యాలను పనిచేయకుండా చేస్తుంది అపవాది. అంటే కుటుంబం పైన, సంఘం పైన అపవాది చేస్తున్న దాడులు, అపవాది చేస్తున్న క్రియలన్నీ తుత్తనిలైపోవును గాక యేసు నామంలో. అందుకోసమే దేవుడు మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నాతో, నీతో, నా సంఘంతో, ఇక్కడ ఉన్న మరి కదా ఒకరోజు సాక్ష్యం చెప్పబోతున్నాయి. ఇక్కడ గ్యాస్, ఫ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి. దేవుడు కార్యం చేస్తును గాక. హల్లెలూయా. దేవుడు మరి నీతో, నాతో, మనందరితో మాట్లాడును గాక. ఈ సంఘస్థులతో దేవుడు మాట్లాడును గాక. విరోధంగా లేపుతున్న ఆ దయ్యంతో మాట్లాడును గాక. చూడండి, ఈ సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది కదా. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉంటుంది. ఎక్కడైతే కక్ష ఉంటుందో అక్కడ దయ్యం ఉంటుంది కదా. కొంతమందిలో సైతానుడు మరి ఈ దాడి చేస్తున్న సాతానుడు కుటుంబం పైన, సంఘం పైన దాడి చేసే సాతానుడు వాడు ఎవడంటే లూసిఫర్. అది వెలుగుదూత, అది ప్రార్థన చేస్తుంది, భక్తి చేస్తుంది
కదా. చూడండి, దైవజనులు వచ్చినప్పుడే భక్తి కనపరుస్తూ ఉంటుంటాడు. దైవజనులు లేకపోతే భక్తి కనపరచాలండి. చూడండి, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా సరే ఒకటే భక్తి. ఎవరైతే భక్తి ఉంటుందో, ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, ఎవరైతే వాక్యం వారిలో నిలిచి ఉంటుందో వారిలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. వాడు ఒక్కడు 1000 మంది అవుతాడంట. హల్లెలూయా. ఎవరైతే మరి భక్తి లేకుండా మోసకరము సంఘం నాశనం చేద్దామని చూస్తుంటారో అది ఎవరి పని అంటే అపవాది పని. అది ఎవరి పని అంటే దుష్టుని పని. హల్లెలూయా. ఆ దుష్ట శక్తుల ప్రభావం అంతా యేసునామమున తొలగిపోవును గాక. దేవుడు కృప చూపించి బలపరిచి వాడుకొనును గాక. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.